హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు వీడియోలో 2 రకాల చల్ల పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో క్విక్గా స్నాక్స్ చేసుకోవాలన్నప్పుడు ఈ పునుగుల్ని ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ ప్రాసెస్ ఏ ఉండదు. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మైదా పిండితోటి చల్ల పునుగులండి. జనరల్గా చల్ల పునుగులు చేసినప్పుడు లోపల పిండి సరిగా ఉడకక ముద్దలు ముద్దలు ఉంటుంది కదా. నేను చెప్పిన టిప్స్ పాటించుకుంటూ చేశారంటే చల్ల పునుగులు చక్కగా ఉడికిపోయి స్పాంజీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయండి. ఈ ప్రాసెస్లో చేశారంటే ఇంట్లో అందరూ నచ్చి తీరాల్సిందే. సాయంత్రం పూట వేడివేడిగా ఇలా పునుగులు చేసేసుకొని దానికి చట్నీ చేసుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది. నేను ఫుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను, వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు పెరుగు తీసుకొని ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని విస్కర్ తోటి బాగా విస్క్ చేయండి. ఎక్కడ ఉండలు లేకుండా చేసుకోవాలండి. ఆ తర్వాతకి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ కొలతలతో సహా చూపిస్తున్నాను. మీరు ఏదైనా కప్పు కానీ లేదా గిన్నెతో కానీ ఈ మెజర్మెంట్ అనేది తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఆ తర్వాతకి ఇందులోకి 2 కప్స్ వరకు మైదా పిండిని కొద్దిగా జల్లించుకొని తీసుకోండి. ఇక్కడ మనము పెరుగు అండ్ వాటర్ 2 కప్స్ వరకు యాడ్ చేసుకున్నాం కదా, అలాగే పిండి కూడా 2 కప్స్ వరకు తీసుకుంటే ఇది పక్కా కొలత అండి. ఏమాత్రం మనకి అటు ఇటు కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. ఇలా మనం ముందుగా చల్ల చేసుకొని ఆ తర్వాతకి పిండి వేసుకుంటే కలపడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది. జనరల్గా మైదా పిండి తొందరగా కలవదు, ఉండలు ఎక్కువ కడుతుంటుంది. కాబట్టి ముందుగా ఇట్లా చల్ల ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాతకి ఈ పిండి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాతకి మూత పెట్టుకొని 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు మనం ఈ పిండి అనేది నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఈ పిండి నానేలోపు మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఈ చట్నీ కోసం ముందుగా ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 4 వరకు వెల్లుల్లిపాయలు పుట్టు తీయకుండా వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి. జీలకర్ర కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతకి ఒక 4 ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి. ఇక్కడ మీ కారానికి తగ్గట్టు, స్పైసీకి తగ్గట్టు మిరపకాయలు అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ మిర్చి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆ తర్వాతకి ఇందులోకి ఒక 6 వరకు టమాటాలు తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికే వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు పట్టిపోతుంది. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే టమాటా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి కొంచెం చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపోయేంత వరకు మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి వీలైనంత మెత్తగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెత్తగా మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు అనేది ప్రిపేర్ చేసుకొని తాలింపు అనేది వేసుకోవాలి. ఈ చట్నీని మనం డైరెక్ట్గానే తీసుకోవచ్చండి, ఎందుకంటే మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి అది కూడా సరిపోతుంది. కావాలంటే మీరు అలా కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇలా తాలింపు పెట్టేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుంటే మనకు ఎమ్మి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీని ఇప్పుడు పక్క పెట్టేసుకొని పునుగుల కోసం మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఈ పిండిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా అనేది యాడ్ చేసుకోవాలి. వంట సోడా ఫస్ట్ వేస్తే పునుగులు అనేది చక్కగా పొంగవండి. ఇలా లాస్ట్లో వేసి మనం పిండిని ఎంత వీలైతే అంత బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్లనే పునుగులు అనేది లోపల పిండి పిండిగా ఉండకుండా స్పాంజీ లాగా చాలా బాగా వస్తాయి. ఒక్కసారి తిన్నారంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉండింది. పిండి పులిసిందో లేదో తెలవడానికి మనకు పక్కన కొద్దిగా బబుల్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం ఈ పునుగులు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనం వేసిన పునుగులు ఆయిల్ నుండి తేలుతూ ఆయిల్ని పీల్చకుండా వస్తాయి అన్నమాట. ఇన్ కేస్ మనం ఆయిల్ అనేది తక్కువ హీట్లో ఉన్నప్పుడు మనం ఈ పునుగులు వేసామంటే పునుగులు మొత్తం ఆయిల్ని పీల్చుకొని పునుగులు మొత్తం ఆయిల్ అవుతాయండి. సో అందుకనే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పునుగులు మొత్తం వేసేసుకున్నామంటే పైకి తేలుతూ వస్తాయి. ఎక్కువ టైం కూడా ఏం పట్టవండి ఫ్రై చేసుకోవడానికి కూడా. ఇలా అన్ని పునుగులు వేసుకున్న తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని
అటు ఇటు కలుపుకోవాలి. ఈ పునుగులు అనేది రౌండ్గా ఉంటాయి కాబట్టి ఒకవైపు ఫ్రై అయితే మరొక వైపు ఫ్రై కావండి. అందుకనే వీడియో క్లిప్లో చూసారు కదా, ఈ విధంగా మనం గరిటెతోటి రౌండ్గా అనుకుంటే పునుగు మొత్తం మన ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోతుందండి. దానివల్ల మనకి పునుగు ఎక్కడైనా ఉడకకుండా పిండి పిండిలాగా అస్సలు ఉండదన్నమాట. కరెక్ట్ కలర్ కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఎప్పుడైతే గోల్డెన్ బ్రౌన్కి వచ్చేస్తాయో అప్పుడు ఈ పునుగులను తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పునుగులన్నిటిని చేసేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇవి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతోటి కొద్దిగా ఆనియన్స్ పెట్టుకొని తిన్నారంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు కూడా ఫిదా అయిపోతారు. ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పిన టిప్స్ పాటించుకుంటూ ఈ ప్రాసెస్లో చేయండి. పునుగులు చేయడంలో మీరు ఒక ఎక్స్పర్ట్ అయిపోతారు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో బొంబాయి రవ్వతోటి మరొక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. జనరల్గా పునుగులు చేయాలంటే చాలామంది మైదా వాడతారు. చాలామంది మైదా ఉంటుందని పునుగుల్ని అవాయిడ్ చేసే వాళ్ళకని ఉంటారు కదా, వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి. కేవలం మన ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతోటే మనం పునుగులు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అంటారు కదండి, ఉప్మా రవ్వ వేసుకొని వీలైనంత ఫైన్గా, అంటే ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. జస్ట్ మనకు పిండి టైప్లో రావాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టేసుకున్న తర్వాతకి ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగు తీసుకోండి. మామూలుగా ఫ్రెష్ పెరుగు అయితే మనకి పునుగులు సరిగా పొంగవండి, అందుకనే కొంచెం పుల్లగా ఉన్నది తీసుకోండి. ఆ తర్వాతకి విస్కర్ తోటి ఒక 2-3 నిమిషాల పాటు విస్క్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వ వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మెజర్మెంట్ అనేది చూసి వేసుకోండి. రవ్వ అనేది వాటర్ని ఎక్కువనే అబ్జర్వ్ చేస్తుంది. టోటల్గా మనకైతే 1 కప్పు వరకు అయితే వాటర్ అనేది పడుతుందండి. నేను 1/2 కప్పు వరకే వేసాను. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అయిపోయింది. అంటే రవ్వ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేస్తుందండి. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కంప్లీట్గా కలిపేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చానండి. ఇలా వేయడం వల్ల పిండి అనేది పులుస్తుంది. కొంచెం మనం పెరుగు వేసాం కదా, పెరుగు వేయడం వల్ల పులిసి మనకి పునుగులు అనేది పర్ఫెక్ట్ వస్తాయి అనమాట. సో అందుకనే ఒక 10 నుండి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి. చూసారు కదా, ఇక్కడ నేనైతే 15 నిమిషాల పాటు పక్క పెట్టాను. 15 నిమిషాల తర్వాతకి ఇక్కడ కొద్దిగా వంట సోడా యాడ్ చేశానండి. పిండి కూడా చూడండి గట్టిగా అయింది, అంటే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కదా. ఇంకొక 1/2 కప్పు వరకు నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేశాను. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. అంటే టోటల్గా మనకైతే 1 కప్పు వరకు వాటర్ అనేది పట్టింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకి సరిగా పొంగవు, అందుకనే నేను ఇంకొక 1/2 కప్పు వరకు యాడ్ చేశాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టుకున్న తర్వాతకి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత వరకు ఆయిల్ అనేది పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలండి, అప్పుడు మాత్రమే మనం పునుగులాగా వేసేసుకోవాలి. లేకపోతే పునుగులు మొత్తం ఆయిల్ని అబ్జర్వ్ చేస్తాయి అనమాట లైట్ హీట్లో ఉన్నప్పుడు. సో అందుకని మీడియం హీట్ అయిన తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్నగా పునుగులాగా వేసేసుకోవడమే. జనరల్గా మైదాపిండితో పునుగులు చేసినప్పుడు చేతికి స్టిక్కీగా అంటుకపోతాయి, కానీ మనం ఈ రవ్వతో చేస్తున్నాం కదా, మనం వేసిన వెంటనే చేతి నుండి డ్రాప్ అయిపోతాయండి. ఈజీగా మనకి పునుగులు వేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా పునుగులు మొత్తం వేసేసుకున్న తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని గరిటెతోటి అటు ఇటు కలుపుతూ ఉండాలి. పునుగులు మొత్తం ఈవెన్గా వేగిపోయి లోపల వరకు చక్కగా ఉడికిపోయి ఎక్కడ పిండిగా లేకుండా ఉండాలంటే పునుగుల్ని మనం కలుపుతూ ఉండాలండి. ఇలా కలపడం వల్ల పునుగు మొత్తం వేగిపోతుంది ఆయిల్లో, మంచిగా డీప్ ఫ్రై అయ్యి మనకి పిండిగా ఉండకుండా పర్ఫెక్ట్గా వస్తాయి, స్పాంజ్ లాగా వస్తాయి అనమాట. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి తీసేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి. జనరల్గా మనకి మైదాతో చేసిన పునుగులు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఇలా బొంబాయి రవ్వతో చేసిన పునుగులకి ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే వేగిపోతాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. ఇదే విధంగా మిగతా అన్ని పునుగులు చేసుకోండి.
చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. జనరల్గా పునుగులు అంటే అందరికి ఇష్టం ఉంటుంది, కానీ మైదా పిండితో చేస్తారని చాలామంది పునుగుల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఈసారి ఇలా బొంబాయి రవ్వతోటి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నమ్మరండి, మైదాతో చేశారా లేదా బొంబాయి రవ్వతో చేశారా అంటారు. మనం చెప్పేదాకా వాళ్ళు తినే వాళ్ళకి తెలియదు అనమాట. ఈ పునుగుల్ని మనం పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎమ్మి వేడి వేడి చల్ల పునుగుల్ని మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.